ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్ సృష్టిలో అదే రేంజ్ బౌండ్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 9102 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే సెన్సెక్స్ 9 పాయింట్ల లాభంతో 29328 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్లాట్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. మేబీ 9100 క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి, ఎందుకంటే కొద్దిగా బయింగ్ మళ్ళీ మనకు లోయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్లో కూడా వీక్ ట్రెండ్ మనకి వరుసగా 5వ రోజు కూడా ఈ వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవాళ కూడా ఒకవేళ నష్టాలు క్లోజ్ అవుతాయి, నష్టాలు చెప్పలేము మనం, ఎందుకంటే జస్ట్ 5 to 10 పాయింట్స్ అటు మూవ్మెంట్స్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఏదర్ సైడ్ డ్రాస్టిక్ మూవ్స్ అయితే ఉండడం ప్రస్తుతం కొద్దిగా కష్టంగానే కనిపిస్తుంది. ఎలాంటి యూత్ ఈ టైంలో మార్కెట్లో తీసుకొచ్చిన అంశాలపై మనతో మాట్లాడేందుకు శేషి గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 9101 దగ్గర ట్రేడ్ అవుతుంది. అబోవ్ 9100 మార్క్ పైన సస్టైన్ అవుతుంది. మేబీ ఇవాళ ఇలాంటి ఫ్లాట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సైడ్ అయినా అప్ సైడ్ 15-20 పాయింట్స్ ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? పెద్ద మొమెంటం ఎదర్ సైడ్ కనిపించట్లేదు. ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మార్కెట్స్లో పెద్దగా అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా కొంత లో నుంచి రికవర్ అయినాయి. తర్వాత ఇప్పుడు యూరోప్ మార్కెట్స్ కూడా కొంచెం బెటర్గా సెల్లింగ్ అనేది యూరోప్ మార్కెట్లో మనకి కనపట్టలేదు. ఫ్లాట్గా పాజిటివ్గా ఓపెన్ అయినాయి. తర్వాత మన మార్కెట్స్ మరీ ముఖ్యంగా ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ అనేది ఈరోజు కొంత వీక్నెస్ అనేది ఉంది. 2 బ్యాంక్స్ రిజల్ట్ ఉన్నాయనుకుంటా నాకు తెలిసి, ఒకటి ఎస్ బ్యాంక్, ఒకటి తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ వాటి రిజల్ట్ కోసం బ్యాంక్ నిఫ్టీ వెయిట్ చేస్తుంది. ఒకవేళ మాత్రం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక ర్యాలీ కూడా రావచ్చు. ఒకవేళ రిజల్ట్ పాజిటివ్గా లేకపోతే కొంచెం బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్లో అంటే 21,600 బిలో కంటిన్యూగా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయితే కొంచెం వీక్నెస్ వచ్చి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి ఒక 10 to 15 పాయింట్స్ ఆర్ 20 పాయింట్స్ మైనస్లోకి రావచ్చు. ఏదైనా కూడా అంటే ఈ రోజు ట్రెండ్ని మనం పక్కన పెడితే నుంచి ఏంటంటే షార్ట్ టర్మ్ వ్యూతో చూసేవాళ్ళు కొంచెం ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు కొత్త సెక్టర్ ఇన్ఫ్రా స్టాక్స్లో కూడా కొంచెం మంచి అక్యుములేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరీ డిప్లో ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ కూడా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోమంటాను. నెక్స్ట్ 1.5 year 2 years ప్రాస్పెక్టివ్తో ప్రస్తుతం షార్ట్ టర్మ్లో ఇదే విధమైన రేంజ్ బౌండ్ డౌన్ సైడ్ బయాస్తో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు అండ్ మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. అనంతపురం నుంచి రాము. హలో, అడగండి రాము. సార్ బాలసుబ్రహ్మణ్యం సార్ చెప్పండి సార్. జిందాల్ స్టీల్ అంటే ఈ రేట్లో తీసుకోవచ్చు సార్. జిందాల్ స్టీల్ అండ్ అనంతరాజ్ సార్ లాంగ్ టర్మ్. జిందాల్ స్టీల్ అండ్ అనంతరాజ్ ఇండస్ట్రీస్ బాగా లేరండి. ఒక శేషి గారు మాత్రం స్టూడియోలో ఉన్నారు. జిందాల్ స్టీల్ గురించి మనం చెప్తూనే ఉన్నాం, ఎందుకంటే మేబీ మెటల్ ప్యాక్లో గతంలో వచ్చినంత రిటర్న్స్ రాకపోవచ్చేమో అని చెప్పి, ఎందుకంటే వరల్డ్ వైడ్ కన్సంప్షన్ ప్యాటర్న్స్లో కూడా కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి. మీరు ఎలాంటి విత్తనాలు జిందాల్ స్టీల్ అండ్ అనంతరాజ్? చూడండి, అనంతరాజు ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటానండి మెటల్కి మనం పదే చెప్తున్నాము. అంటే మళ్ళీ సైకిల్ అనేది చేంజ్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో మెటల్స్ కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేశాయి. 60-70 రూపాయల్లో ఉన్న మనకి వేదాంత 270కి వచ్చింది. అదేవిధంగా హిండాల్కో 100 బిలో ఉన్న హిండాల్కో మీకు తెలిసిందే 200 దాకా రావడం చూసాము. ఈవెన్ అట్లనే జిందాల్ స్టీల్ కూడా పెరిగింది. కాబట్టి టైం బీయింగ్ మీరు మెటల్స్ని అవాయిడ్ చేయండి. ఒకటి స్టాక్ మార్కెట్లో మీరు ఒకే ఒక స్టాకో లేకపోతే 2 స్టాక్లో మీరు సెలెక్ట్ చేసుకొని పదే వాటి మీద కన్నా అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు షార్ట్ టర్మ్ కోసమో ఈవెన్ 1 year 1.5 year కోసమైనా కూడా మంచి స్టాక్స్లో ఉండడం బెటర్. అనంతరాజు మాత్రం మీరు ఇంతకుముందు కూడా మీరు అడిగారండి. అనంతరాజ్ ఇండస్ట్రీస్ చాలా చిన్న కంపెనీ, ఈ మధ్య 30 levels నుంచి బాగా పెరిగింది. ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి. అయితే ఇటువంటి స్టాక్స్ కన్నా దీనికన్నా బెటర్ వాటిని సెలెక్ట్ చేసుకోవడం మంచిది లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం. లైక్ ఐఆర్బి ఇన్ఫ్రా ఉంటుంది, దానికన్నా ఐఆర్బి ఇన్ఫ్రాలో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఓకే, వైజాగ్ నుంచి రామకృష్ణ రకాల తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్. ఏదండి స్టాక్? డాటామెటిక్స్. ఒకసారి రిపీట్ చేయండి. డాటామాటిక్స్. ఓకే, డాటామాటిక్స్ ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారు? 1 year సార్. డాటామాటిక్స్ ఇప్పటికి బాగా కొద్దిగా పెరిగిన స్టాక్. డిమానిటైజేషన్ టైంలో కొద్దిగా స్పట్ వచ్చింది. 1 year పాటు ఇదే పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి డాటామాటిక్స్లో? ఇటువంటి స్టాక్స్ ఏంటంటే అప్పుడు ఆ టైంలో చూసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీ అన్న ప్రతి కంపెనీ కూడా చిన్నవి డేటా బేస్డ్ అంటే పేరు ఇటువంటి డేటా గ్లోబల్ సర్వీసెస్ అని ఇటువంటి స్టాక్స్
చూసామండి. ఇది కూడా చూసుకుంటే 50 రూపాయల నుంచి 160 దాకా వెళ్ళి అక్కడ నుంచి నాన్ స్టాప్గా కరెక్షన్ అనేది చూసాము. ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో చాలా కాంపిటీషన్ ఉందండి. ఒకవేళ ఇండియా మొత్తం కూడా డిజిటలైజ్ అయినా కూడా ఫ్యూచర్లో దీంట్లో నాన్ లిస్టెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, వందలు ఉన్నాయి. కాబట్టి డేటామాటిక్స్ ఆల్రెడీ దానికి ప్రైస్ మనకి కానీ పెరిగింది. ఫండమెంటల్స్ పరంగా అంత గొప్ప స్టాక్స్ కాదండి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఫ్రెష్గా కొనాలనుకుంటే వద్దని చెప్తాను, దూరంగా ఉండండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మీరు ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకొని ర్యాలీస్లో మీరు క్యాష్లో ఉండి వేరే సెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిదండి. హైదరాబాద్ నుంచి వీణ మరకాలు. హలో, నా దగ్గర ఫోర్టీస్ హెల్త్ కేర్, గోకల్ దాస్ ఎక్స్పోర్ట్స్ 2 ఉన్నాయండి. ఓకే, అంటే 10-15% ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే, సేల్ చేయాలా హోల్డ్ చేయాలి? ఫోర్టీస్ హెల్త్ అండ్ గోకల్ దాస్ ఎక్స్పోర్ట్స్ 15% ప్రాఫిట్స్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు ఆర్ సెల్? ఫోర్టీస్ అయితే దీంట్లో అప్ ట్రెండ్ అనేది మనకి ఈ మధ్యకాలంలో రావడం చూసామండి. కాబట్టి మీరు కంటిన్యూ చేయండి అండి, మీరు కంటిన్యూ చేయమని చెప్తాను. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత దీంట్లో ఒక అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది, కంటిన్యూ చేయమంటాను. అయితే ఇమ్మీడియట్గా మాత్రం అంటే నెక్స్ట్ 1 month 2 months మాత్రం కొంచెం మార్కెట్స్ మాత్రం వీక్ ఉండొచ్చు అండి. దాని ఓవరాల్గా లాంగ్ టర్మ్కి నెక్స్ట్ 1-1.5 yearకి మాత్రం మీరు హోల్డ్ చేయమని చెప్తాను. గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే రీసెంట్గా ఇది కూడా బాగా మనకి పార్టిసిపేషన్ అనేది మార్కెట్లో బాగుందండి. అంటే ఒక కంప్లీట్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి వచ్చి తర్వాత ఇప్పుడు అప్ ట్రెండ్ మాత్రం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మాత్రం కొంచెం ఈ లెవెల్లో ఆగడానికి అవకాశం కనపడుతుంది. కాబట్టి మీరు గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్లో చేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ బాగా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. మెయిల్స్ మనం తీసుకుందాం. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు ఉజ్జీవన్ ఫైనాన్షియల్ గురించి. ఫ్యూచర్స్లో తక్కువ ఉంది క్యాష్ రేట్. ఫ్యూచర్స్లో మనకి ఫ్యూచర్స్ ప్రైస్కి స్పాట్ ప్రైస్కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటండి, అంటే ఆయన చెప్పేది అంటే ఫ్యూచర్లో తక్కువ ఉంది క్యాష్లో ఎక్కువ ఉంది ఎందుకు అని అంటారండి. అయితే డివిడెండ్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఒక జస్ట్ ఒక 10 days బ్యాక్ కానీ చూసుకుంటే మీకు వేదాంత ఫ్యూచర్ ఏమో 256 ఎంత ఉంటే అదే క్యాష్లో మాత్రం అది 277 ఆ లెవెల్స్ దాకా వెళ్ళింది. అంటే ఒక దగ్గర 15 రూపీస్ దాకా తేడా ఉంది. సేమ్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ డివిడెండ్ ఇచ్చినప్పుడు ఆ క్యాష్లో ప్రైస్ ఎక్కువ ఉంటుందండి, ఫ్యూచర్లో తక్కువ ఉంటుంది. అది కారణం. అంత మీరు అన్నది 385 ఫ్యూచర్ ఉంది, క్యాష్లో 401 అంటే 15 రూపీస్ డివిడెండ్ వీళ్ళు డివిడెండ్ రోజు మళ్ళీ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయండి. అంటే ఫ్యూచర్లో స్టాక్ అక్కడే ఉంటుంది, క్యాష్లో పడిపోతుంది. సో రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. డివిడెండ్ టైంలో ఇటువంటి మార్పులు అనేది ఫ్యూచర్స్లో ఇటువంటి మార్పులు ఉంటూ ఉంటాయండి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. నరేష్ అడుగుతున్నారు ఎన్ఎండిసిని కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1 year టైం కోసం పిక్ చేసుకోవచ్చా? ఎన్ఎండిసి ఒకటండి, ఈ ఎన్ఎండిసి బాగా అంటే స్లోగా ఉండే స్టాక్ అండి ఇది. అయితే రీసెంట్గా ఎన్ఎండిసి బాగా పెరిగింది, మీ అందరు తెలిసిందే. మనకి అంటే స్లో కైనా కూడా బాగానే పెరిగిందండి. అయితే 1 year కోసం అంటే మీకు ఓపిక ఉంటే మాత్రం బై చేయమంటానండి. అయితే ఇప్పుడు షార్ట్ టర్మ్ మాత్రం ఇది కూడా అదర్ మైనింగ్ అండ్ మెటల్స్లో వీక్నెస్ దీంట్లో కూడా ఉండొచ్చు. ఇది ఆల్రెడీ హై నుంచి 25 రూపీస్ కరెక్ట్ అయిందండి. ఇంకొక 10% దాకా కరెక్షన్ ఇందులో ఉండొచ్చు. మీకు బాగా ఓపిక ఉంటే మాత్రం స్లోగా ఉంటుంది, బై చేసుకోమని అవాయిడ్ చేయండి. అంటే కొంచెం డౌన్ సైడ్ కూడా అంటే 120 ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 110, 112 దగ్గర ఆగొచ్చండి షార్ట్ టర్మ్కి. ఓకే, మరొక మెయిల్ తీసుకుందాం. చంద్రకాంత్ అడుగుతున్నారు ప్రికాల్, హెచ్పిసిఎల్ ఈ 2 స్టాక్స్ని బై చేసుకునే స్ట్రెంత్ ఉన్నాయట ఈ స్టాక్స్లో, ప్రికాల్ అండ్ హెచ్పిసిఎల్. కొద్దిగా ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇవాళ ఐఓసి కూడా కొద్దిగా వీక్ అయింది. హెచ్పిసిఎల్ అండ్ ప్రికాల్ మీద ఎలాంటి వ్యూతో ఉన్నారు? హెచ్పిసిఎల్ ఫండమెంటల్స్ అందరికి తెలిసిందే, మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఫండమెంటల్స్ ఒక్కటే కాకుండా అంటే మనం కొన్ని కొంచెం 50 బిలో నుంచి మళ్ళీ 50 పైకి రావడము, తర్వాత ఆల్రెడీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగడము, తర్వాత ఇటువంటి కారణాలుగా మనం చెప్పొచ్చు. అండ్ ఎంట్రీ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఈ ర్యాలీ ఇప్పుడు మనం ఎంత అనుకున్నా కూడా గ్లోబల్గా మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగితే అంటే జియోపొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కారణాల వల్ల బాగా క్రూడ్ ఆయిల్ కానీ
ఈ బీపీసీఎల్ లాంటి స్టాక్స్ ఈ లెవెల్స్ నుంచి ఇంకా 620 640 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ రిస్క్ ఉంటుందండి. ప్రికాల్ విషయానికి వస్తే ఇంకా ప్రికాల్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఈ స్టాక్ పడడానికి లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్ చాలా డిసప్పాయింట్మెంట్ చేశారు. దానికి ముందు చాలా స్ట్రాంగ్ రిజల్ట్ పోస్ట్ చేశారండి. ఈవెన్ ఈ సెక్టర్కి చెందిన స్టాక్స్లో మంచి అప్ ట్రెండ్ ఉన్నా కూడా అప్ ట్రెండ్ కనపట్టలేదు. కాబట్టి ప్రస్తుతానికి మీరు కొత్తగా కొనాలనుకుంటే మాత్రం వద్దండి, వెయిట్ చేయండి. ఆల్రెడీ ఉంటే మాత్రం ఇంకా హోల్డ్ చేసుకోమని చెప్తాను లాంగ్ టర్మ్కి. ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ ఇప్పుడే బ్రేక్ అవడం మనం చూస్తున్నాము. మేబీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే భిన్నంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలను ప్రకటించినట్టు మనకు కనిపిస్తుంది. కాస్త తగ్గాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కొద్దిగా పర్వాలేదు అనిపించింది కానీ బట్ గ్రాస్ ఎన్పిఎస్ చూసుకున్నా ఆ నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసింది ఇండస్ఇండ్ బ్యాంక్. దీంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 0.8% నష్టంతో ట్రేడ్ అవుతుంది 1420 దగ్గర. అది బ్యాంక్ అధికారులు ఇప్పుడే బ్యాంక్ యాజమాన్యం ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ చేసింది. వాళ్ళు చెప్తున్న దాని తర్వాత మేబీ పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఇంకా వస్తా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే ఆల్మోస్ట్ 1% డౌన్తో ఇండస్ఇండ్ బ్యాంక్ ట్రేడ్ అవుతుంది 1480 నుంచి 1420 బ్యాండ్ మధ్య. అండ్ కడప నుంచి వేణు ఉన్నారు. అడగండి వేణు. హలో చెప్పండి. క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ అండ్ క్యామ్లిన్ ఫైన్ అండ్ కేఆర్బిఎల్ ఎంత కాలానికి అండి? 6 months. ఓకే, 6 monthsకి క్యామ్లిన్ ఫైన్ అండ్ కేఆర్బిఎల్. సైన్సెస్కి ఇది కూడా ఇంతకు ముందులాగా ప్రికాల్ లాగానే ఇది కూడా రిజల్ట్ బాగా రాదు. అంటే మొన్న క్వార్టర్ రిజల్ట్ దాని కారణంగా ఇది క్లోజర్గా 120 నుంచి 90 బిలో కూడా వచ్చి తర్వాత లాస్ట్ ఒక 10 daysలో మళ్ళీ 90 నుంచి పెరిగింది. బట్ మీరు వెయిట్ చేయండి అండి, రిజల్ట్ వరకు వెయిట్ చేయండి. ఈసారి రిజల్ట్ బాగా రాకపోతే మళ్ళీ స్టాక్లో కరెక్షన్ కొనసాగవచ్చు. మీరు నెక్స్ట్ 6 to 8 అసాహి సాంగ్వాన్ అని ఉంటుందండి, కెమికల్స్ కంపెనీ. దాన్ని మీరు పిక్ చేసుకోమంటాను. దీనికన్నా అది రిజల్ట్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ బాగున్నాయి. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారు? కేఆర్బిఎల్. ఒకటి కేఆర్బిఎల్ బై చేసుకోవచ్చు అండి. ఇది కూడా బాగా పెరిగిన స్టాక్. ఇది కూడా కరెక్షన్ అనేది ఏమి కనపట్టలేదు. కాబట్టి మీరు కరెక్షన్స్లో కేఆర్బిఎల్ని మీరు లాంగ్ టర్మ్కి కొనుక్కోమని చెప్తానండి. హైదరాబాద్ నుంచి మజీద్ మరో కాలర్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇది కంటైనర్ కార్పొరేషన్ అండ్ మన బిఎస్సి అండ్ ఇది నితిన్ ఫైర్ ఎట్లుంటుంది సార్? ఇది ఎంతకాలం తీసుకుందాం అనుకుంటున్నారండి? బిఎస్సి ఐపీఓలో వచ్చాయి, అవి తీసేయలేదు. ఓకే. కంటైనర్ కార్పొరేషన్ ఏమో మన బోనస్ షేర్లు కూడా వచ్చాయి. ఓకే, 100 ఉండే. ఓకే, బోనస్ షేర్లు కూడా వచ్చాయి, అది ఇప్పుడు బాగానే ఉన్నది. ఇది నితిన్ ఫైర్ ఏమో 30లో ఉంది సార్. అది ఓకే. అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టరేనా? అది ఎట్లా ఇప్పుడు ఉంచమంటారా, లాంగ్ టర్మ్ చేయమంటారా, లేకపోతే పెట్టొచ్చా? ఫైన్. కంటైనర్ కార్పొరేషన్, కంకర్ అండ్ బిఎస్సి. కంటైనర్ కార్పొరేషన్, కంటైనర్. ఓకే అండి, మీరు చెప్పిన వాటిలో ఒక నితిన్ ఫైర్ ప్రొడక్షన్ తప్ప మిగతా కంటైనర్ కార్పొరేషన్ మీకు ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ డివిడెండ్ కూడా వచ్చిందని మీరే అంటున్నారు. కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి వదిలేసేయండి. ఓవరాల్గా ఈ లాజిస్టిక్ ఇది చాలా బాగా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్ అంటే ఇది కంటైనర్ కార్పొరేషన్ అని చెప్పొచ్చు. ఒకవేళ చాలామంది జిఎస్టీ బిల్ పాస్ అయితే వీటికి ఇంకా పెరుగుతాయి అనుకుంటున్నారు. అయితే పెద్దగా పెరగకపోవచ్చు అండి, పెరగడం పక్కన పెట్టి పడకపోతే చాలు. అయితే ఉన్న వాటిలో కంటైనర్ కార్పొరేషన్ మంచి పర్ఫార్మెన్స్ అనేది మిగతా అదర్ స్టాక్స్తో బాగుంది. ఇమీడియట్గా అయితే మాత్రం కొంచెం ఈ స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, అది వేరే విషయం. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. నెట్ ఎన్పిఎస్ కొద్దిగా ఆల్మోస్ట్ 400 crores నుంచి 439 crores ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రకటన ప్రకారం మనం చూస్తున్నాము. బట్ మిగిలిన ఫ్యాక్టర్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ కాస్త మెరుగైన పర్ఫార్మెన్స్. దీంతో స్టాక్ ఆల్మోస్ట్ 0.5% ప్లస్లో ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇంతకుముందు 1% డౌన్తో ఉన్న స్టాక్ మొత్తం రికవర్ అయిపోయి మనం రావడం చూస్తున్నాం. 1437, జస్ట్ 0.5%, 1% అటు ఇటుగానే ఇండస్ఇండ్ బ్యాంక్లో మనం రిజల్ట్ రావడం చూస్తున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీలో మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ సెల్లింగ్ వచ్చింది, మళ్ళీ ఇమీడియట్గా లోయర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ బయింగ్ కూడా సపోర్ట్ వస్తున్నట్టు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ 50 to 100 points ఎదర్ సైడ్ మూమెంట్స్ ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్ రాగానే ఒక 40 to 50 points బ్యాంక్ నిఫ్టీ 40 points దాకా కరెక్ట్ అయింది. మళ్ళీ 21,600 పైకి రావడం చూసాము. ఈ లెవెల్లో 21,600 దగ్గర మార్నింగ్ నుంచి కూడా మనం చూస్తుంటే ఇదే లెవెల్.
నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనకి టైంలో అంటే హాఫ్ అన్ అవర్లో 21,600 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది కంటిన్యూ కావచ్చు. లేని పరిస్థితుల్లో కొంచెము ఫ్లాట్గానే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా మీరు అన్నట్టుగా లో నుంచి బాగా రికవర్ అయిందండి. ఆల్మోస్ట్ మనకి 1460 ఈరోజు ఫీచర్స్లలో అక్కడ నుంచి 14 లెవెల్లో ఈ స్టాక్ ఇంకా పెద్దగా పెరుగుతుంది అనుకోను. కాబట్టి షార్ట్ టర్మ్ ఎవరైనా లాంగ్ ఉంటే మాత్రం ఇందులో ఎగ్జిట్ కమ్మంటాను. ఇంకా కొంచెం రిస్కీ ట్రేడర్స్ షార్ట్ కూడా అటెంప్ట్ చేయొచ్చండి ఈ స్టాక్లో. బెంగళూరు నుంచి కుమార్ మరో కాలర్. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర అరవింద్ ఉన్నాయండి, దాదాపు 2 ఏళ్ల బట్టి 550లో ఉన్నాయి, ఇంకా తరగట్లేదు, అది ఎగ్జిట్ అయిపోవచ్చా? తర్వాత DHFL దివాన్ హౌసింగ్ ఏ ప్రైస్ లో ఎంటర్ కావచ్చు చెప్తారా శేషు గారు? అరబిందో ఫార్మాలో ఎగ్జిట్ అయ్యి DHFL ఎంటర్ అవ్వచ్చా? ఒకటండి, ఎంటర్ కావచ్చు, కానీ మీరు అంటే 2 years నుంచి ఉన్న పరంగా మీరు హోల్డ్ చేయొచ్చండి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది. మీరు అయితే ఒకటి ఫార్మా స్టాక్స్లో ఇప్పుడు అంత క్రేజ్ లేదు, అదొకటి చెప్పచ్చు. తర్వాత ఇంకోటి యుఎస్ నుంచి మనకి ఈ నెగిటివ్ న్యూస్లు అనేది కొంతకాలంలో అంటే మన కంపెనీస్ కూడా అంటే క్వాలిటీ పరంగా కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. కాలంలో యూఎస్ నుంచి వచ్చిన వార్నింగ్స్ దృష్టిలో పెట్టుకొని, కాబట్టి అరవింద పరమలో మీరు ఫండమెంటల్ పరంగా బాగుందండి. అయితే బాగా పెరిగింది ఒక టైంలో, అది చూసుకుంటే 100 రూపీస్ ఉండేది, అక్కడ నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చిన స్టాకు. కాబట్టి ఆగొచ్చండి, ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి మీరు హోల్డ్ చేయండి, ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. ప్రాఫిట్స్లో ఉన్నారు, అయినా కూడా హోల్డ్ చేయమంటానండి. 2 ఏళ్ళు ఇయర్లో మళ్ళీ ఫార్మా స్టాక్స్లో ఇంకా అప్ అండ్ రావచ్చు. ఎందుకంటే ఓవరాల్ ఫార్మాలో అంటే ఇంటర్నేషనల్ పరంగా మనది ఓన్లీ 2.5% అండి మన ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ మార్కెట్స్లో, అంటే చాలా తక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ 2-3 ఏళ్ళలో మన పెరిగే అవకాశం ఉంది. కంపెనీస్ కూడా R&D డివిజన్స్ ఉన్నాయి, మంచి ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. తర్వాత దివాన్ హౌసింగ్ ఉన్నారు, ప్రస్తుతం అయితే ఈ లెవెల్ కొంచెం ఆగొచ్చు, కొంచెం ఆగండి. ఈ కరెక్షన్స్లో ఎక్కడని చెప్పలేమండి ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ కానీ కరెక్షన్ వస్తే ఇది 360 లెవెల్స్ దాకా రావచ్చు. అక్కడ ఒక బయింగ్ పాయింట్ పెట్టుకొని మీరు కొనుక్కోండి, అది కూడా లాంగ్ టర్మ్ కోసం. ఒంగోలు నుంచి చంద్ర ఒక కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. SRF ఎవరు బై చేస్తారు? SRF అల్ట్రాటెక్ ఎంత కాలానికండి? షార్ట్ టర్మ్ అండి, ఒక 1 month అలాగా. షార్ట్ టర్మ్ SRF అండ్ యూనిటెక్ అటెంప్ట్ చేసుకోవచ్చా? అల్ట్రాటెక్ అనుకుంటా, సారీ అల్ట్రాటెక్. ఒకటండి, SRF కూడా అంటే ఓవరాల్గా ఈ ఇప్పుడు వద్దని చెప్తానండి 1 month కోసం, ఎందుకంటే ఇది ఫ్లాట్ ట్రెండ్ ఉంది, అటు అప్ ట్రెండ్ లేదు, డౌన్ ట్రెండ్ లేదండి. కాబట్టి ఈ ఫ్లాట్ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి నెక్స్ట్ 1 monthలో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మేము వద్దని చెప్తాను. ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఈ 1 monthలో మీకు మీ ప్రైస్ ఇక్కడ నుంచి 10-5% అట్లీస్ట్ పెరగాలన్నా కూడా కష్టమేగా ఉంది. కాబట్టి మీరు 2 కూడా షార్ట్ టర్మ్కి అయితే వద్దని చెప్తానండి, 1 month కోసం అయితే వద్దు. ఇండస్ఇండ్ బ్యాంక్ చాలా స్ట్రెంత్ కనిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ మనకి 1100 నుంచి హ్యూజ్ రన్అప్ వచ్చి ఆల్మోస్ట్ 1500 రూపీస్ దగ్గరికి స్టాక్ వచ్చినా కూడా ఏమాత్రం రిజల్ట్స్ కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా పెద్దగా రియాక్ట్ అయితే కావట్లేదు. బట్ ఒక్కొక్క షేర్కి 6 రూపీస్ డివిడెంట్ కూడా కంపెనీ బ్యాంక్ అనౌన్స్ చేస్తుంది. మేబీ అన్న లోయర్ లెవెల్స్ దగ్గర ఒక 10% మనం అనేది అసలు ఇంపాసిబుల్గా కనిపిస్తుంది ఇండస్ఇండ్ బ్యాంక్లో. ఏమాత్రం కొద్ది కరెక్షన్ వచ్చినా కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ అయినా లాంగ్ టర్మ్ అటెంప్ట్ చేసుకోవచ్చా? ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంటుందండి, ఇది మేజర్ కరెక్షన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఉండవు. అట్ ద సేమ్ టైం మార్కెట్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక 300-400 పాయింట్స్ నిఫ్టీ పెరిగినా కూడా ఇది పార్టిసిపేషన్ కూడా తక్కువ ఉంటుంది. దీని ట్రెండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అయితే ఇప్పుడు కరెక్షన్ మీరు అన్నట్టుగా 10-15% కైండ్ ఆఫ్ కరెక్షన్ ఇందులో పెద్దగా మనం చూడము. మేజర్ సెల్ ఆఫ్స్ ఉంటే తప్ప నార్మల్ కేసులో చిన్న కరెక్షన్స్లో దీన్ని పిక్ చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు 1400 లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశాలు నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఉంది కనపడుతుంది. అంటే బాగా ఓవర్ బాట్లో ఉంది. తర్వాత ఆల్రెడీ రిజల్ట్కి డిస్కౌంట్ అయిపోయింది. ఇంకోటి రిజల్ట్ కూడా చాలా గొప్ప రిజల్ట్ అయితే కూడా ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి మనం అనుకోవచ్చు. అట్లనే పూర్ రిజల్ట్ కూడా అనలేము. కాబట్టి దానికి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం వద్దని చెప్తాను. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు షార్ట్ టర్మ్ మీతో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర మరకాలు. నమస్తే సార్, సాయి గారు. టెక్నికల్ గా ఈ యూట్యూబ్ టెలికాస్ట్ లో వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓకే, చూడండి సార్, అది మంచి ప్రైస్ పాయింట్ చెప్పేటప్పుడు
తర్వాత కంటిన్యూ అట్లాగా అవుతుంది. షూర్ అండి, ఒకసారి చెప్తా ఉండి టెక్నికల్ టీమ్ కి వాయిస్ దీనిలో కొద్దిగా. తర్వాత సన్ఫార్మా 656 సార్ నా బైక్ ప్రైస్. ఓకే 725 729 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కదా సార్. ఇది 2-3 సార్లు ఇట్లా వెళ్ళి వెనక్కి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయమంటారా బైక్ ప్రైస్ పాయింట్ వరకు? 700 దగ్గర సన్ఫార్మా కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. 7 ఆ టైంకి వచ్చిన 700 క్రాస్ చేసిన ప్రతిసారి మళ్ళీ రివర్స్ అవుతూనే ఉంది స్టాక్. మనం ఆ టైంలో కూడా చెప్పామండి, ఆ 720 దగ్గర ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని కూడా చెప్పాము కరెక్ట్గా. అదే అంటే ఇంట్రాడేలోనే అదే రోజు 720 ఆ లెవెల్ టచ్ అయ్యి మళ్ళీ దాని బిలోనే మనకి క్లోజ్ కావడం. ఇప్పుడు కూడా పెద్దగా పెరుగుతుంది అనుకోనండి. మెయిన్ సన్ఫార్మాకి మెయిన్ హైయెస్ట్ ఎక్స్పోర్టర్స్ యూఎస్కి. దీనికి తోడు దీనికి వీళ్ళు 1-2 అంటే ఒక పేటెంట్ కోసం హెవీగా ఇన్వెస్ట్ చేయడం చూసాము. ఒకే ఒక పేటెంట్ కోసం దగ్గర 1400 కోర్స్ దాకా. సో ఇటువంటి డీల్స్ వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే రేపు ఫ్యూచర్ అంటే ఏమైనా మార్జిన్స్ని బాగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఇమీడియట్గా ప్రైస్ అనేది మీరు రాకపోవచ్చు అండి. కాబట్టి మీరు 660 ఆ రేంజ్లో కొన్నారు కాబట్టి ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ అయిపోయి వేరే మూమెంటమ్ సెక్టర్లో మీరు ఇన్వెస్ట్ చేయమండి. ఇప్పుడే ఇంతకుముందు అనుకున్నట్టుగా కొన్ని సెక్టర్లో మనకి ఫ్రెష్ అప్ ట్రెండ్ అనేది కనపడుతుంది. లైక్ ఇన్ఫ్రా ఒకటి, స్టాక్స్లో మీరు ఎవ్రీ డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. ఓకే అండ్ లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. రమణ అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి. అరవింద ఫార్మా 698లో, లుపిన్ 1518లో, ఆర్విడెనిమ్ 85లో తీసుకున్నారు. 10-12% లాస్ట్లో ఉన్నారు. ఇవన్నీ షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? 698 మీరు ఒకటి ఫార్మా స్టాక్స్లో మీరు మనకి రిపీటెడ్గా చెప్తూనే ఉన్నామండి. ఫార్మా స్టాక్స్లో మీరు చెప్పిన వాటి అన్ని కూడా ఫార్మా స్టాక్సే చెప్పారు. ఆర్విడెనిమ్ తప్ప మిగతా అన్ని కూడా. ఆర్విడెనిమ్ మన రిజల్ట్ బాగా రాలేదండి, వెయిట్ చేయండి. ఈసారి రిజల్ట్ బాగుంటే మళ్ళీ స్టాక్లో 2 ఓట్స్ 80s లెవెల్ దాటి పెరగచ్చు. ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయమని చెప్తాను. స్టాక్స్ షార్ట్ టర్మ్ వ్యూని కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ ఉంచండి. ఉన్న వాటిలో లుపిన్ ఒకటి, అరవింద ఒకటి పర్లేదండి. ఈ లెవెల్లో ఆగవచ్చు, పెద్దగా కరెక్షన్ కూడా ఉండకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 5-6 నెలలు ఉంటే మాత్రం మీకు ఫార్మా స్టాక్స్లో ఇక్కడి నుంచి కొంచెం అట్లీస్ట్ ఒక 10-15% దాకా మీకు ఈవెన్ 20% కూడా పెరగచ్చు. హోల్డ్ చేయమని చెప్తాను. భానుమూర్తి నేను బాగా పెరిగింది. రేమండ్స్ ఆల్మోస్ట్ 700 క్రాస్ అయిపోయింది. ఏదైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకునే టైమా రేమండ్స్లో? 550 ఆడ్ లెవెల్స్ నుంచి రేమండ్స్లో వన్ సైడ్ మూవ్ చూసాం. 40-50% చాలా షార్ట్ టైం నుండి పెరిగింది. డిమానిటైజేషన్ టైంలో లో టచ్ చేసింది, బట్ ఆ టైం చాలా స్ట్రాంగ్ రీబౌండ్ మనం చూసాం. సెంచురీ టెక్స్ అండ్ రేమండ్స్ నిన్న అప్ మూవ్ కనిపించింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఫండమెంటల్ పరంగా అంత స్ట్రాంగ్ అయితే రేమండ్స్ లేదండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను ఒకవేళ మీకు ఇదే స్టాక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే. లేదా మీరు ఒక పని చేయండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి రిజల్ట్ కోసం చూడండి. రిజల్ట్ బాగుంటే ఇప్పుడైతే మళ్ళీ 740 లెవెల్స్ని దాటి పెరుగుతుంది అయితే నేను అనుకోనండి ఇమీడియట్ ట్రెండ్ అయితే మాత్రం. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. మార్కెట్ స్టిల్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. పెద్దగా మూమెంట్ మనకు కనిపించలేదు. జస్ట్ 5-10 పాయింట్స్ అటు ఇటుగా ఎదురు ప్రాఫిట్స్లో ఎదురు లాస్ట్లో ప్రస్తుతం మార్కెట్స్ కనిపిస్తుంది. ఒకవేళ లాస్ట్లో క్లోజ్ అయితే మనకి వరుసగా 5వ రోజు కూడా మార్కెట్లు పతన బాటలో ముగుస్తాయి అని చూడాలి. ఎందుకంటే మిగిలిన ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ పెద్దగా ఎదురు సైడ్ మూమెంట్స్ మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇదే ఫ్లాట్ రేంజ్లో మార్కెట్స్ క్లోజ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.